హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజు వ్లాగ్స్. మా స్కూల్ నుంచి వెళ్ళిన పిక్నిక్ వన్ స్పెషల్ ప్లేస్ దట్ ఈస్ అట్ డైనో వరల్డ్. సో మీకు ఎంతమందికి తెలుసు డైనో వరల్డ్? సో మా స్కూల్ నుంచి పిక్నిక్కి మేము డైనో వరల్డ్ వెళ్ళినాం. దిస్ ఈస్ ద ఎంట్రన్స్. సో ఎంట్రన్స్లోనే పెద్ద డైనోసార్ కనిపించింది. ఇక్కడ ఎంట్రన్స్లో బస్ దిగిన తర్వాత మళ్ళీ ఒకసారి అటెండెన్స్ అయిపోయాక ఇక్కడ మనం టికెట్స్ తీసుకోవాలి. సో మేము ఇక్కడ టికెట్స్ తీసుకుంటున్నాము. వాళ్ళు కౌంట్ చేసి అండ్ వెల్కమ్ జ్యూస్ కూడా ఇస్తున్నారనమాట వన్ స్టూడెంట్కి. అక్కడ మా టీచర్ కూడా స్టూడెంట్ అనుకొని ఇచ్చేసిండ్రు. సో అందరికీ వెల్కమ్ జ్యూస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎన్రోల్ చేసుకుంటారు కదా అందరినీ, ఎంతమంది వచ్చారు అండ్ తర్వాత లంచ్ ప్రిపరేషన్స్ ఎవ్రీథింగ్ మనం చూసుకోవాలి కాబట్టి అన్నీ అయిపోయినాయి. తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ అవుతుంది అనమాట. ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు అని మన స్కూల్ స్టాంప్ ఎవ్రీథింగ్ అక్కడ మనం ఇవ్వాలి. అండ్ ఇచ్చిన తర్వాత ఎంతమంది వచ్చారు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను అక్కడికి ఇచ్చి మనం ఫుడ్ కూడా చెప్పాలన్నమాట. ఏమేం కావాలి అనే ఫుడ్ కూడా మనం మెన్షన్ చేయాలన్నమాట. అదంతా అయిపోయిన తర్వాత నేను బయటకు వచ్చి నేను క్యాంటీన్కి వెళ్ళేసి క్యాంటీన్ దగ్గర ఫుడ్ ఆర్డర్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి మా స్టూడెంట్స్ గురించి ఎంతమంది ఉన్నారు, టీచర్స్ అన్ని డీటెయిల్స్ ఇచ్చి అగైన్ మేము మళ్ళీ మా స్టూడెంట్స్ దగ్గరికి వెళ్తున్నాము. సో మా స్టూడెంట్స్ అయితే ఫుల్ ఎగ్జైటింగ్ ఉన్నారు. అక్కడ ఏంటంటే పెద్ద పెద్ద డైనోజర్స్, నిజంగా డైనోజర్స్ మూవ్ అవుతుంటూనే ఉన్నాయన్నమాట అండ్ అరుస్తున్నాయి లైక్ రియల్ డైనోజర్స్ లాగా. సో ఈ డైనోజర్ని చూడండి ఎలా అరుస్తుందో. నేను మీకు సౌండ్ కూడా పెడతాను నా వాయిస్తో పాటు. సో ఇలా డైనోజర్ కదులుతుంటే అరుస్తుంటుంది. ఒక్కొక్కసారి అయితే ఇది రియల్గానే అని అనిపిస్తుంది. ఇదేమో డైనోజర్ ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ అంతా ఒక ఫాదర్, మదర్ అండ్ 2 కిడ్స్ ఇట్లా కూర్చొని మాట్లాడతాయి కదా. సో అట్లా అరేంజ్ చేసినారు డైనింగ్ టేబుల్ లాగా. ఇక్కడ వీళ్ళంతా మాట్లాడుకుంటున్నారనమాట డైనోజర్ ఫ్యామిలీ అని చెప్పేసి. అండ్ ఈ 2 డైనోజర్స్ గట్టిగా ఫైట్ చేసుకుంటూనే ఒక డైనోజర్ ఆల్రెడీ కింద పడిపోయి చచ్చిపోయిన స్టేజ్లో ఉంది. ఇవేమో బిగ్గెస్ట్ అంటే ఐకాన్ ఆఫ్ ఏ డైనో వరల్డ్ అనమాట. 2 పెద్ద పెద్ద డైనోజర్స్ ఇవి చాలా పెద్దగా ఉన్నాయి అండ్ అట్లా ఐస్ బ్లింక్ చేస్తున్నాయి అండ్ ఆల్సో మూవ్ అవుతున్నాయి. ఇక్కడ వీళ్ళ డౌట్ ఏంటంటే ఎంతసేపటికి మీరు ఉత్తి డైనోజర్ బొమ్మలే చూపిస్తున్నారు, రియల్ డైనోజర్స్ ఎప్పుడు చూపిస్తారు మా టీచర్ అని చెప్పేసి అడుగుతున్నారు వీళ్ళు. సో మా అమ్మ వీళ్ళంతా కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. డే అంటే పిక్నిక్ డే, వాళ్ళు చేస్తున్న ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు. అండ్ ఇక్కడ కూడా లైక్ డైనోజర్స్, ప్రతి ఒక్క డైనోజర్కి వాళ్ళు సౌండ్ ఎఫెక్ట్ అండ్ ఆల్సో మూమెంట్స్ ఇచ్చిండ్రు. ఇదేమో రోప్ నార్మల్గా ఆడుకునే గేమ్స్. వామ్మో నేనైతే మస్తు భయమైంది నాకు వాటిని చూస్తేనే. బికాజ్ హైట్స్ ఫోబియా కొంతమందికి ఉంటుంది. ఐ థింక్ ఆ లిస్ట్లో నేను కూడా ఉంటానేమో. వీళ్ళు ఎంత మంచిగా ఎక్కుతున్నారంటే పైకి ఎక్కుతున్నారు, కిందికి దిగుతున్నారు. వీళ్ళకున్న ఎగ్జైట్మెంట్ మనకు ఉండదు. అండ్ ఈవెన్ మా టీచర్స్ కూడా ట్రై చేసిండ్రు. కానీ పేరెంట్స్ ఒక పిక్నిక్కి టీచర్స్తో పంపించడానికి ఐ థింక్ ఒక 200% టెన్షన్ అండ్ భయంతో పంపిస్తుండొచ్చు. కానీ పిక్నిక్ పేరెంట్స్ దగ్గర పర్మిషన్ తీసుకొని మేం పిక్నిక్కి తీసుకొని వస్తే 200 కాదు 1000% భయం ఉంటుంది అనమాట. అక్కడ వెళ్ళిన తర్వాత పిల్లలు ఎక్కడైనా పడితే ఏమన్నా అవుతే ఎట్లా ఆన్సర్ చేయాలి అండ్ ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళు ఎక్కుతుంటే వద్దని చెప్పాలి. సో ఇవన్నీ చూసుకుంటూ అండ్ ఆల్సో టీచర్ ఎంజాయ్మెంట్ కూడా కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే ఎవరో ఒకరు నార్మల్గా లుక్ ఆఫ్టర్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్క టీచర్ ఒక్కొక్క సైడ్ డివైడ్ అయిపోయి వాళ్ళ ఎలా చేస్తున్నారు, వాళ్ళు ప్రాపర్గా ఉన్నారా లేదా అని చెప్పేసి చెక్ చేస్తున్నారు. అండ్ చెక్ చేయాలి కూడా. అట్లా అయితేనే మనల్ని నమ్మి పంపించిన పేరెంట్స్కి మనం 100% చూపించాల్సి వస్తుంది. సో వీళ్ళు ఆ రోప్స్ ఎక్కడము, ఈ టైర్స్తో అంటే ఇట్లా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ పెట్టిండ్రు. ఫైనల్గా వీళ్ళకి మేము ముందే చెప్పినాం అనమాట, ఒక స్విమ్మింగ్ పూల్ పార్ట్ కూడా ఉంటుంది ఇందులో అక్కడికి వెళ్ళాలి తర్వాత అని చెప్పేసి. సో ఎంతసేపు అటు ఇటు ఆడుతున్నారు, మళ్ళీ వచ్చి ఎక్కడుంది అని అడుగుతున్నారు. అట్లుంటుంది అనమాట మన వాళ్ళతో. ఇదేమో డైనోజర్ గుడ్డు, లోపలేమో 2 ఫేస్. మనం వెళ్ళి అక్కడ కూర్చొని ఫొటోస్ దిగొచ్చు. ఇక్కడ డైనో ఎగ్ గురించి మస్తు ఎక్స్ప్లెయిన్ చేసిన నేనైతే. బట్ అది వాయిస్ ప్రాపర్గా రాలేదు కాబట్టి నేనే చెప్తున్నాను. అండ్ మనం వెళ్ళి డైనో దాంట్లో కూర్చొని ఫోటో దిగొచ్చు అనమాట ఇట్లా మంచిగా. సో లైక్ డైనోజర్ లాగా పక్కన ఒక డైనోజర్ ఆల్రెడీ ఎగ్ షెల్ పగలగొట్టేసుకొని బయటికి వచ్చింది. ఇందులో ఉన్న డైనోసార్స్ బయటికి వెళ్ళిపోయినట్టునే, అందుకే మనకు ఫోటో సెషన్ కోసం పెట్టిండ్రు. ఇదైతే సూపర్గా ఉంది. తర్వాత ఇదేమో క్రొకడైల్. అది కూడా ఎంత పెద్ద నోరు తెరుస్తుందో, నాకైతే మస్తు భయం వేసింది. ఫస్ట్ రియాలిటీగా అనిపించింది దూరం నుంచి చూస్తే, బట్ అది రియల్ కాదని కూడా తెలుసు. తర్వాత
ఫుడ్ అయితే మస్తు మంచిగా ఉండే. నూడిల్స్, వెజ్ బిర్యానీ అండ్ సమ్ వెజ్ కర్రీస్, వైట్ రైస్, రైతా ఇవన్నీ మంచిగా ఇచ్చిండ్రు. ఫస్ట్ పిల్లలకి హ్యాండ్ వాష్ చేయించి వాళ్ళకి ఫుడ్ పెట్టించి వాళ్ళు కూర్చొని మంచిగా అన్నీ తినాలి కాబట్టి వాళ్ళన్నీ టేస్ట్ చేసేలా వద్దు అన్నా కానీ మేము ట్రై చేయించినాము. సో కొంచెం తినమని చెప్పేసి ట్రై చేసిన తర్వాత వాళ్ళని మంచిగా అన్ని ఐటమ్స్ వచ్చేసినాక వాళ్ళని వాళ్ళ ప్లేసెస్లో నీట్గా కూర్చోబెట్టి తినిపించినాం అనమాట. సో తినేటప్పుడు కూడా మేము ఎంత కేరింగ్గా చూసుకుంటామంటే లైక్ అందరూ తింటున్నారా, వాటర్ తాగుతున్నారా, మా అమ్మ వాళ్ళు కానీ టీచర్స్ కానీ ఇంకెవరికైనా మనకు కావాలి అంటే తీసుకొని వెళ్ళి ఇవ్వడము. నిజంగా టీచర్ లైఫ్ టీచర్కి ఉన్న రెస్పాన్సిబిలిటీస్ రియల్లీ ఇట్స్ ఎ డబుల్. బట్ అందులో ఎంత హ్యాపీనెస్ ఉంటుందంటే ఇక్కడున్న పిల్లలందరికీ వన్స్ అపాన్ ఎ టైం మనమే పేరెంట్స్ అన్న ఫీలింగ్ వస్తుంది, మమ్మీ డాడీ మనమే అన్న ఫీలింగ్ వస్తుంది. సో యాక్చువల్గా ఫుడ్ ఏంటంటే వెజ్ అండ్ ఇది చికెన్, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. ఇంకా తినడం అయిపోగానే డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని స్విమ్మింగ్ పూల్లో దుంకుతే చూడాలి. బయట చేసిన దానికి డబుల్ త్రిబుల్ భయం మాకు ఇక్కడ వేసింది అనమాట. బికాజ్ వాటర్ ఎక్కువ డీప్గా లేవు, బట్ ఆల్సో వాళ్ళు నార్మల్గా స్కిడ్ అయి పడిపోయినా కానీ అదంతా చూసుకోవాలి కాబట్టి యాక్చువల్గా మాకేం వాటర్లో దిగే ప్లాన్ లేకుండా ఉండే. బట్ ఇదంతా చూసి వద్దు దిగాలి కంపల్సరీ అని చెప్పి మళ్ళీ ఒక్కొక్క టీచర్ ఒక్కొక్క కార్నర్లో నించొని వాళ్ళని లుక్ ఆఫ్టర్ చేయాలి. ఎందుకంటే చెప్పినా కదా అమ్మ వాటర్లో వాటర్ అనేది ఇట్స్ రియల్లీ నాకైతే మస్తు భయం వేస్తుంది అనమాట వాటర్ని చూస్తే. సో అట్లానే వాళ్ళైతే అసలు ఎక్కడ తగ్గేదే లేదన్నట్టు ఎంజాయ్ చేస్తున్నారు, కానీ నాకైతే మస్తు భయం అయింది. ఈవెన్ మా అమ్మ వాళ్ళు కూడా అరిచి ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి గొంతు మొత్తం ఇట్లా పోయిందనమాట, వాయిస్ అంతా పోయింది, అంతగానో అరిచిండ్రు. ఎందుకు? బికాజ్ అక్కడ డీజే సాంగ్స్ పెట్టిండ్రు. ఇఫ్ ఇన్ కేస్ మనం ఏమైనా చెప్పినా వాళ్ళకి వినబడట్లేదు, ఒక్కొక్కడేమో కింద పడిపోతూనే ఉన్నాడు, ఒక్కొక్కరు మునిగిపోతున్నారు. సో ఇదంతా కాదని చెప్పేసి ఇది ఓన్లీ ఒక ఫీట్కి కొంచెం ఒక 1 feet లోతుందనమాట వాటర్లో. ఇందులో తీసుకొచ్చి వేసేసినాం పిల్లల్ని. పాపం వాళ్ళ ఎంజాయ్మెంట్ ఎక్కడ కూడా తగ్గేటట్టే లేదు, ఏడవైనా మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. నాకైతే ఇది కదా అనిపించింది. అండ్ ఫస్ట్ ఇక్కడ కొంచెం ప్రాక్టీస్ చేసిన తర్వాత వాటర్లో ఎట్లా ఉండాలి అని ప్రాక్టీస్ చేయించి ఏం చేయాలి అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం డీప్లోకి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉండాలి అనేది కూడా నేర్పించినాము. వాళ్ళ హ్యాపీనెస్ చూడండి, చిన్న దాంట్లోనే దుంకుకుంటా ఏదో పెద్ద స్విమ్మింగ్ చేస్తున్నట్టు ఫీల్ అయ్యకుంటా. వాళ్ళకి చిన్న చిన్న హ్యాపీనెస్లే కదా మస్తు ఉంటాయి. సో తర్వాత అదే చూడండి అట్లా పడిపోవడము, అదే వాళ్ళకి ఎగ్జైటింగ్ ఉందన్నమాట. వాళ్ళు అట్లా చేస్తుంటే వాళ్ళకే అండ్ స్విమ్మింగ్ చేయమంటే 2 hands కింద పెట్టేసి స్విమ్మింగ్ చేస్తున్నారు. ఇట్లా వాళ్ళ హ్యాపీనెస్ని మనం ఏం ఇచ్చినా తీసుకోలేము. అండ్ ఆల్సో దట్ హ్యాపీనెస్ వాళ్ళ ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకుంటే వాళ్ళ ఫ్రెండ్స్తో చేస్తేనే బాగుంటుంది. సో నేను కెమెరా పెట్టి వాళ్ళకి అడిగితే టీచర్ సూపర్బ్గా ఉంది అని అన్నారు. ఎంతసేపు అయినా ఆడేటట్లేరు అని చెప్పేసి ఇంకా వాళ్ళని తీసేసి తర్వాత రిటర్న్ బ్యాక్ టు హోమ్. వెళ్ళేటప్పుడు మళ్ళీ మాకు ఐస్ క్రీమ్ ఇచ్చేసి వాళ్ళు బాయ్ చెప్పిండ్రు. నిజంగా డైనో వరల్డ్ అయితే మస్తు ఎంజాయ్ చేసినాము. మా టీచర్స్ అయితే పాపం అలసిపోయిండ్రు, పిల్లలైతే మస్తు ఎంజాయ్ చేసిండ్రు. అండ్ నెక్స్ట్ డే కూడా ఇంకెక్కడికైనా వెళ్దామా అంటే కూడా దే ఆర్ రెడీ టు సే ఎస్ టీచర్ వెళ్దామని చెప్పేసి చెప్తున్నారనమాట. అంత హ్యాపీనెస్, వాళ్ళు అసలు అలసిపోవడం అనేదే ఉండదేమో. సో డైనో వరల్డ్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు మస్తు నచ్చింది. మీరు ఎప్పుడైనా స్కూల్ నుంచి పిక్నిక్ వెళ్ళినరా? మీ ఫస్ట్ పిక్నిక్ ఎక్స్పీరియన్స్ నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. అండ్ ఇది ఎంత బాగుంది, వాళ్ళైతే మొత్తం అలసిపోయినారు, మా అమ్మ వాళ్ళైతే మొత్తానికి. సో ఫైనల్గా మళ్ళీ ఒక గ్రూప్ ఫోటో తీసుకొని బ్యాక్ టు హోమ్. Thank you so much for watching my video. Please subscribe to Anju Vlogs. Thank you.